తలుపు కిర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరచినే వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవలాలు? నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గుబురు మీసాల వాడు. అయ్య బాబోయ్! 6 అడుగుల పొడుగువాడు, ముత్తులిమ్మని నన్ను అడిగినాడు. ఏయ్, వాణ్ణి నేను నలికేస్తాను. నేనివ్వ రానివ్వనంటూ మొగము దాచుకున్నా. పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడు. అమ్మా నానా, అమ్మా నానా కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా గాని వదలక నన్ను ఒడిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏంటి మోచ? కాదు, మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా. ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు. డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తల్ల కాదు, లాట్సచి పిచాచి దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిలుచున్నాను. గదిలోకెత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. ఛీ కుల్తా పాపాత్మలాల, నువ్వు నాకొద్దు, పో వాడి దగ్గరికే పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. ఏంటి అప్పుడు నీకు 5 ఏళ్ళు? అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా. వచ్చినది మా తాతయ్య. తాతయ్య తాతయ్య తకతయ్య, మళ్ళీ చెప్పవే. తాతయ్య తకతయ్య తకతయ్య, తకతయ్య తాతయ్య తకతయ్య తాతయ్య తాతయ్య కొంప ముంచేశాడు. థ్యాంక్ యూ.